కాకా గీయాల నేను చెప్పే ఈ మాట లాస్ట్ వరకు చూడండి కాక, కట్ చేయకుండా. గీయాల మగోళ్ళైనా ఆడోళ్ళైనా సరే మీరు చేసే ఈ పాడు పనుల వల్లనే మీ పిల్లల భవిష్యత్తు జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి కాక. గీయాల నీ ఇల్లాలి కళ్ళు కప్పి నీ కుటుంబానికి నీ ఇల్లాలకి ఏదో ఒక మాయమాటలు చెప్పుకుంటా ఇంకొక ఆడదాని దగ్గరికి వెళ్ళి నీ అవసరాలు తీర్చుకొని ఎంజాయ్గా నిమ్మలంగా ఉంటున్నావు కాక. గీయాల నువ్వు చేస్తున్న తప్పు అని నీకు తెలుసు, నీతో పాటు తిరుగుతున్నా ఆడామకు తెలుసు. గీయాల తప్పు అని తెలిసి కూడా మీ ఇద్దరికి ఇట్లా చేస్తున్నారంటే ఇట్లాంటి వాళ్ళని ఏమనాలో తెలియదు కాక. ఇక కానీ గీయాల నీ పిల్లలకు తల్లిగా నువ్వు పడుకునే దాన్ని తీసుకొస్తావా? తన ఫ్యామిలీని వదిలి నీ కోసం వస్తుందా కాక? నీ పిల్లలకి కన్న తల్లి ప్రేమను పంచుతుందా కాక? గట్లాంటి దాని మోజులో పడి నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని నడి రోడ్డున వదిలేస్తున్నావు కాక. గీయాల నువ్వు చేసే పనే నీ పిల్లని చేస్తే నువ్వు తట్టుకోగలవా కాక? పోనీలే అని నువ్వు అనుకున్నా కానీ నీ కన్న బిడ్డలకు తల్లిదండ్రి ప్రేమను తిరిగి ఇవ్వగలవా కాక? గీయాల ఆడోళ్ళైనా మగోళ్ళైనా సరే మీరు చేసే ఈ పాడు పనుల వల్ల మీ పిల్లల జీవితాలు భవిష్యత్తులో ఆగమయ్యి మీ కుటుంబాలు నడి రోడ్డున బజార్న పడి నలుగుట్ల నవ్వుల పాలు కావాల్సి వస్తుంది కాక. గీయాల మీ స్వార్థాల కోసం, మీ సుఖాల కోసం మీరు చేసే ఈ పాడు పనుల వల్ల మీరు బాగానే ఉంటారు ఇజ్జతీనం లేకుండా, కానీ మీలాంటి వాళ్ళ వల్లనే పిల్లల జీవితాలు భవిష్యత్తులో ఆగమైపోతున్నాయి. గీయాల నేటి కాలంలో ఒకసారి మీరు తప్పు చేసే ముందు మీ కుటుంబాన్ని, మీ పిల్లల భవిష్యత్తుని, మీ పిల్లల జీవితాన్ని గుర్తు చేసుకోరి. గప్పుడు తెలుస్తుంది మీకు తప్పు చేయాలా వద్దు అనేది. అర్థమైందా?